మీరు ఎవరైనా వేరేవాడు మనిషి లేకపోతే ఇంటికి 37,000 40,000 50,000 వస్తుందా? వస్తుందా అండి? వస్తుందా? ఓకే సార్, ఓకే. మీరు కింద టీం ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తారండి? 1.5 years. 1.5 year. 1.5 yearలో ఎంత వస్తుందండి? లాస్ట్ మంత్ 33,215 మొక్కలు వచ్చింది. సూపర్ సార్, ఎక్సలెంట్. బాగా టీం బిల్ అయిపోయింది సార్. కింద మీకు 1,00,000 మంది పీవీ వచ్చే టీం అనేది ఉంది. అర్జెంటుగా కరోనా వచ్చింది, మీరు ఇంట్లో ఉన్నారు, మీ పరిస్థితి ఏంటి చెప్పండి సార్? ఖచ్చితంగా వెస్టేజ్ ఇన్కమ్ వస్తుంది మేడం. ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? టీమ్ ఉంది మేడం. నెంబర్ 1 టీమ్ బిల్డింగ్ అయింది. వాళ్ళందరూ కూడా ప్రొడక్ట్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రొడక్ట్స్ వాడారంటే పీవీ రూపంలో నాకు పీవీ యాడ్ అవుతుంది, ఆల్రెడీ ఇన్కమ్ కూడా వస్తుంది మేడం. సార్ ఏం చెప్పారు? మన దగ్గర దొరికేది సోఫా టీవీ కాదండి, ఎప్పుడో కొనడానికి టీ పొడి, కుకింగ్ ఆయిల్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ షాంపూ, హెయిర్ ఆయిల్, ఇవన్నీ కూడా కరోనా వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా కూడా ఇవన్నీ మనం వాడతాం సార్. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ వస్తుంది. మరి ఇప్పుడు బాగుంది, కార్ అనేది మీకు వస్తుందా లేదా? ఖచ్చితంగా కాల్ తీసుకుంటానండి. నేను లాస్ట్ మంత్ స్టార్ డైరెక్ట్ క్వాలిఫై అయ్యాను. ఈ ఏప్రిల్ మే కూడా స్టార్ అనేది నిలబెట్టుకుని డెఫినెట్ గా కార్ ఫండ్ అనేది తెచ్చిపోతాను. కార్ ఫండ్ యాడ్ అవుతుంది. బై టీసీఐ రండి, ఖచ్చితంగా కార్ తీసుకుంటానండి. అదే రకంగా క్రౌన్ డైరెక్టర్ ఈ హౌస్ ఫండ్ ద్వారా కూడా హౌస్ తీసుకుని నాకు సొంత ఇల్లు అనేది లేదు. ప్రజెంట్ రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాము. మన కంపెనీలో హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకుని నెంబర్ 1 ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేస్తాను నమ్మకం వెస్టేజ్ కల్పించింది ఫ్రెండ్స్. మరి ఇవన్నీ చేశారు, టెన్షన్ పడతారు, వర్కౌట్ చేస్తారు, అన్నీ చేస్తారు. మరి మీ బాడీలో ముఖ్యమైన ఆర్గన్స్ ఉంటాయి, కిడ్నీ, బ్రెయిన్, లివర్, ఇవన్నీ కూడా. ఇవన్నీ కాపాడుకోవడానికి హెల్త్ పరంగా మీరు ఎలా ఉన్నారు? హెల్త్ పరంగా అయితే చాలా నెంబర్ 1 గా ఉన్నామండి. అయితే మన వెస్టేజ్ లో హెల్త్ పరంగా అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి సప్లిమెంట్స్ ఉన్నాయి. మేడం గారు చెప్పినట్టుగా కిడ్నీకి కిడ్నీ హెల్త్ ఉంది, లివర్ హెల్త్ ఉంది, రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించి అదే రకంగా అన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. నేను రెగ్యులర్ గా 10-15 రకాల సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే సమస్య వచ్చిన తర్వాత వాడడం కన్నా సమస్య రాకపోయినా కూడా మనం వెస్టేజ్ లో వాడచ్చు. కాబట్టి నేను ఫస్ట్ టైం మన వెస్టేజ్ లో వాడినటువంటి సప్లిమెంట్స్ ఏంటంటే గ్లూకోజమైన్, కాల్షియం వాడడం జరిగింది. నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ 2 సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాను, కానీ ఉద్యోగం రాలేదు. అన్ని రకాల క్వాలిఫై అయ్యాం, రిటన్ టెస్ట్ రాస్తాం, కానీ ఉద్యోగం రాలేదు. కానీ బ్యాక్ పెయిన్ మాత్రం వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ ఇంగ్లీష్ మందు వల్ల తగ్గకపోతే మన వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ వాడటం వల్ల కంప్లీట్ గా తగ్గిపోయింది. ఎప్పుడైతే కంప్లీట్ తగ్గిందో 10 మందికి చెప్పడం మొదలు పెట్టానో, ఫస్ట్ మంత్ ఇన్కమ్ 261 రూపాయలు వస్తే లాస్ట్ మంత్ ఇన్కమ్ 33,215 రూపాయలు వచ్చింది. ఒక బేసిక్ గా నేను కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ కాలేజీలో 10 years పాటు పనిచేస్తే ఎకనామిక్స్ లెక్చరర్ గా నాకు స్టార్టింగ్ ఇన్కమ్ 3,000 అయితే హైయెస్ట్ ఇన్కమ్ 5,000. కానీ ఇక్కడ స్టార్టింగ్ ఇన్కమ్ 261 రూపాయలు అయితే హైయెస్ట్ ఇన్కమ్ 33,215 రూపాయలు. నేను 1,00,000 ఒక కారు టార్గెట్ గా పనిచేస్తున్నాను. నా కింద ఉన్నటువంటి 6 లక్షల నుంచి కూడా మరి ఒక్కొక్కరు 1,00,000 కారు వాళ్ళు తీసుకునేటట్టు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఎందుకు చేయాలయ్యా వెస్టేజ్ అంటే ఎందుకు చేయాలండి? చూసారా, 25 years ఒక సంస్థకి కష్టపడి ఈ రోజు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఎవరు కూడా ₹1 ఇన్కమ్ ఇవ్వండి, కానీ ఈ రోజు ఆయన ఒక సంస్థని కాపాడడానికి, డెవలప్ అవ్వడానికి ఒక 37,000 కోసం ఇన్కమ్ కోసం కష్టపడితే ఏదైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుందండి. అర్థమవుతున్న మనీ ఫ్రెండ్స్, మనం ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎలా ఉందని కాదండి, మనం లేనప్పుడు కూడా ఫ్యామిలీ అలా ఉండడానికి వెస్టేజ్ చేయాలి మనం. ఫ్రెండ్స్, మరి సార్ 25 years ఎక్స్పీరియన్స్, ఇలాంటి పర్సన్ని పట్టుకెళ్ళి ఒక ఫారిన్ ట్రిప్ లో వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ వైఫ్ కి, 2 పిల్లలకి ఒక 1 week ఫ్రీ ఫారిన్ ట్రిప్ ఇచ్చి వాళ్ళ మైండ్ పీస్ఫుల్ చేసి, నువ్వు ఇన్ని సంవత్సరాలు మా కోసం కష్టపడ్డావు కదా, నీకు ఇంత అప్రిషియేట్ చేస్తున్నావు, ఎప్పుడైనా ఒక హ్యాపీ ఒక 1 week ఒక ట్రిప్ తీసుకెళ్ళిన వాళ్ళ సంస్థ అంటే, నేను మన అన్నం తినదాన్ని ఎవరిని కిట్టుపరచుకోవట్లేదండి, కానీ మానవ జన్మ అన్ని అనుభవిస్తేనే మానవ జన్మ. ఎట్లా సార్ని జాబ్ మానవాన్ని చెప్పట్లేదు,
పార్టిసిపేట్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ అన్నా? చేస్తాను మేడం. థ్యాంక్ యూ సార్.